నీకే గౌరవం లేంచోట నేను చేంజ్ చేయాలి. మీ అన్నయ్య విషయం నేను చెప్పలేను. నా వరకు చెప్పాలి అంటే ఆయన వచ్చి మరోసారి అవమానం పాలు కాకుండా ఉండటమే మంచిది. అది చూసి నువ్వు ఫీల్ అవ్వటం ఇవన్నీ ఎందుకు? నేనొస్తున్నాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఎందుకు? చెల్లెలికి ఓ చీర కొనుక్కుని తీసుకురా. అన్న చేతుల మీద చీరివ్వాలి. చెల్లికి చీర పెట్టలేని స్థితిలో లేను. నేను తీసుకొని వస్తాను. నాకు ఎవరి అనుమతులు అవసరం లేదు. నేను ఇష్టపడ్డాను, నేను చేసుకుంటాను. నీకు నా మీద అభిమానం ఉంటే రా, లేదంటే నీ ఇష్టం. నాకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాను. ఓకే? ఒరేయ్, హలో, ఒరేయ్! ఏంటో సంధ్య గారు, ఈ పెద్దవాళ్ళకి పిల్లల మనసు అర్థం చేసుకోవడం ఎప్పటికీ చేత కాదు. ఏమైందండి? నా మరదలకి పెళ్ళవుతుందట, నన్ను కూడా పెళ్లి చేసుకోమంటున్నారు. అదంత ఈజీనా? మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీ మనసులో నేనున్నాను. అంటే ఐ మీన్ అలా అనుకోండి. మీ మనసులో నన్ను ఉంచుకుని ఇంకొకరితో తాళి కట్టించుకోమంటే మీరు ఒప్పుకుంటారా? లేదు, మిమ్మల్ని చేసుకుంటాను. ఎవరిని? నన్నా? అంటే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాను కదా. నేను స్వప్నాన్ని ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాను? మీరే చెప్పండి. అంటే ఇంకా స్వప్ననే ప్రేమిస్తున్నాడు. నా ప్రేమను ఒప్పుకుంటాడా? హలో, ఏం ఆలోచిస్తున్నారు? అంటే ఇప్పుడు స్వప్న లేదు కదండి. కానీ తన జ్ఞాపకాలున్నాయిగా. జ్ఞాపకాలతో జీవితం మొత్తం గడిపేస్తారా? అది తప్పు కదండి. స్వప్న కాకపోతే స్వప్నలా మిమ్మల్ని ప్రేమించే మనిషి దొరికితే పెళ్లి చేసుకోవచ్చుగా. ఇటు మీకు జీవితంలో తోడుగా ఉంటుంది, అటు మీ అమ్మా నాన్న కోరిక నెరవేరుతుంది. స్వప్నలా ప్రేమించగలిగే మనిషా? ఏ ఉండరా? ఉన్నా తన మనసులో నేనుండాలిగా. ఉన్నారో లేదో మాట్లాడితేనే కదా తెలుస్తుంది. అంటే ఆడపిల్ల తన మనసులో ఏముందో తనంతట తాను బయట పెట్టదు. గుండెల్లో ఎంత ప్రేమున్నా అది పెదవి దాటడానికి చాలా కష్టమవుతుంది. సారీ అండి, నిజంగా స్వప్న లాంటి అమ్మాయి ఎదురైనా నేను ప్రేమిస్తున్నానని చెప్పలేను. ఎలాగండి? తనే ధైర్యం చేసి నా దగ్గర ఓపెన్ కావాలి. అలా ఓపెన్ అయితే మీరు ఒప్పుకుంటారా? స్వప్న లాంటి అమ్మాయి కదా, ప్రయత్నిస్తా. సర్లేండి, ఆ ఫైల్ తీసుకుని ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళండి. వాళ్ళకేదో డౌట్స్ ఉన్నాయట, క్లియర్ చేయండి. అలాగే సార్. అంటే నా అంతటా నేను బయటపడే వరకు తను బయటపడడు. అయినా సిగ్గు విడిచి ఎలా చెప్పాలి? భగవంతుడా, ప్లీజ్ హెల్ప్ మీ. పిట్ట దారిలోకి వస్తుంది. ఏం కావాలి సార్? పట్టుచీర కావాలండి. పట్టుచీర? అది చాలా రేటు ఉంటుందండి. ఏంటి, ఆటోవాడు పట్టుచీర కొంటాడానా? నేను రేటు గురించి నిన్ను అడగలా. మంచి చూపించు. నా చెల్లెల కోసం ఎంతైనా పెట్టుకుంటాను. సారీ సార్, రండి.
పంతులు గారు అమ్మా అన్నీ వచ్చినాయి కదా, ఇంకా ఏమైనా కావాలా? అన్నీ వచ్చాయమ్మా, ఇక రావాల్సింది పెళ్ళికొడుకు వాళ్ళు మాత్రమే. ఇంతకీ అమ్మాయిని రెడీ చేశారా లేదా? రెడీ అవుతుందండి. అబ్బాయి వాళ్ళు బయలుదేరారో లేదో ఒక్కసారి కనుక్కోండి. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తోందండి. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. హలో అన్నయ్య గారు, మీరు బయలుదేరారా? త్వరగా బయలుదేరండి, దుర్ముహూర్తం వస్తుందంటున్నారు. అలాగే. అమ్మా రేఖ, ఆ స్వీట్స్ అవన్నీ తొందరగా తీసుకురమ్మని చెప్పమ్మా. వాళ్ళొచ్చాక మనకి టైం ఉండదు, ఆ తర్వాత గందరగోళం పడాల్సి వస్తుంది. సరే ఆంటీ. ఆంటీ, ఇంతకీ జీకే ఏడి? వస్తాళ్లేమ్మా, వాడి చెల్లెల కోసం తానే స్వయంగా వెళ్ళి పట్టుచీర పువ్వులు కొనుక్కొస్తాడట. చెప్పిన టైంకి వచ్చేస్తాడమ్మా. నువ్వు వెళ్ళి మిగిలిన పనులు చూడమ్మా. బిల్ ఎక్కడ పే చేయాలండి? ఆ కౌంటర్లో పే చేయండి. ఓకే అండి. హలో అమ్మా, చెప్పమ్మా. తొందరగా రారా, అవతల పెళ్లి వాళ్ళు బయలుదేరిపోయారు. వాళ్ళొచ్చాక నువ్వు రావడం బావుండదు. ముందుగా రా. ఇదిగో అమ్మా, వస్తున్నాను. ఈలోగా అక్కడ ఏమేం కావాలో చూసుకోండి. నువ్వు వస్తే గాని అన్ని పనులు సాగవురా. చీర కొన్నావా? కొనానమ్మా, ఇంకా స్వీట్ ఒకటే తీసుకోవాలి. అది తీసుకుని బయలుదేరతాను. నువ్వు ఫోన్ పెట్టేయ్. రావద్దునా, నువ్వు కూడా ఇంత లేటుగా వస్తే ఎలా చెప్పు? ఇంకా టైం ఉంది కదా వదనా. ఇంతకీ అన్నయ్యేడి? అదే, ఆయనకేదో అర్జెంటు పనుంది అన్నారు. నన్ను ముందు వెళ్ళమన్నారు. నేనింటికొచ్చి బతిమలాడినా మీ కోపం తగ్గలేదు కదూ? నీ మీద కోపం ఎందుకు వదినా? నువ్వేం చేసావని? నిజానికి ఆయన వస్తాననే అన్నారు, నేనే వద్దన్నాను. నా సమక్షంలో కాకుండా ఆయన అవమానించారని తెలిస్తేనే నేను తట్టుకోలేకపోయాను. ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తే ఎవరైనా ఏదైనా అంటే ఆయన తట్టుకోలేరదనా. ఇక్కడ శుభకార్యం జరుగుతుంది, ఏ గొడవలు లేకుండా హాయిగా జరిగిపోవాలి. ఇదిగో మేనమామగా ఆయన చీర పంపించారు, ఇదే కట్టుకోమని చెప్పారు. సరే రావదునా, కనీసం నువ్వైనా వచ్చావు, చాలా సంతోషం. నీ చేతుల మీదుగా దాన్ని అలంకరించు. రావదునా. ఏంటి ఇంకా ఎలా ఉన్నావు? తొందరగా రెడీ అవ్వు. అత్త, మావయ్యారే? ఆయనకు వేరే పనుందన్నారు, ఢిల్లీ వెళ్ళాలన్నారు. నేనొచ్చాను కదా. నాకు తెలుసులే అత్త. తెలుసు కదా, వదిలే. నేనొచ్చింది కూడా నీకోసం కాదు, ఇదిగో తన కోసం. వదినా,
తన్ని నేను రెడీ చేస్తాను కానీ నువ్వు మిగతా పని చూసుకో. అమ్మ రేఖ, వాళ్ళొచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకో. వీడింకా రాలేదేంటంటీ? వస్తాడులేమ్మా, పద. ఇదేంటి ఇంకా నగలు పెట్టలేదే?
లేట్ అయిందేంటి? తొందరగా రమ్మని చెప్పాను కదా. ఇప్పుడే వచ్చేది. లగ్న పత్రికలు కూడా మార్చుకున్నారు. ఎందుకింత ఆలస్యమైంది? ఆటో పంచర్ అయిందమ్మా. సర్లేరా, ఇదిగో అక్షింతలు తీసుకో. అబ్బాయిని అమ్మాయిని దీవించు. నేనా? దానికంటే పెద్దవాడే కదరా, తీసుకో.